ఈ నీలవర్ణం దేన్ని సూచిస్తుంది? దైవత్వాన్ని సూచిస్తుంది, దేవుణ్ణి సూచిస్తుంది, దేవుని సింహాసనాన్ని సూచిస్తుంది. దాన్ని ఎవరు కూర్చున్నారు? దేవుడు కూర్చున్నాడు. యెహోవా స్వరూప దర్శనం అది. నీలి రంగు దేన్ని సూచిస్తుంది అంటే దైవత్వాన్ని సూచిస్తుంది. అంటే మానవుడి ద్వారమున లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మీకు దొరుకుతున్న ఆధిక్యత ఏంటిది? దైవత్వం అనండి. దేవుని పోలిక. మానవుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. నరుని దేవుడు ఆయన పోలిక చొప్పున చేశాడు. కానీ నరుడు ఏమయ్యాడు? చెడిపోయాడు, పాపంలో పడిపోయాడు, కనుక వదిలేసిన దేవుడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం ఆలోచించాడంటే, ఇదే ప్రత్యక్ష గుడారం గుండా ఏ నరుడైతే లోపలికి వెళ్తాడో వాడు రక్షింపబడతాడు, మిగతా ఆహారం దొరుకుద్ది, అలాగనే వానికి అధికారం దొరుకుద్ది. ఫైనల్ గా 4వది వానికి దైవత్వాన్ని సంతరించుకుంటాడు. మానవుడు దైవత్వాన్ని సంతరించుకోబోతున్నాడు. ఎలా మార్చబడుతున్నావు నానా? ప్రభువాగు ఆత్మ చేత ఆ పోలికగా, అనగా ఆత్మ పోలికలోనికి దేవుడు ఏ పోలికలో ఉన్నాడో ఆ పోలికగా మార్చబడుతున్నాం.